మహాశివ పురాణం విద్యేశ్వర సంహిత. బ్రాహ్మణుడు తాను పొందిన ప్రతిగ్రహంలో 4వ వంతును అకస్మాత్తుగా లభించిన ధనంలో సగాన్ని దానం చెయ్యాలి. అపవిత్రమైన దానాన్ని పట్టరాదు. పాపిష్ట సొమ్ము అని తెలిస్తే సముద్రంలో పడేయాలి. వివేకి అయినవాడు తనకు తెలిసిన పరుల దోషాలను ప్రకటించరాదు. ఇతరుల మనసును నొప్పింపరాదు. ఎదుటి వారికి కోపం కలిగేటట్లు మాట్లాడరాదు. బ్రాహ్మణునకు అగ్న్యారాధన ముఖ్యం. అది చెయ్యలేనివాడు జపాన్ని, అది చెయ్యలేనివాడు సూర్య నమస్కారాన్నైనా చెయ్యాలి. ఏనాడు చల్లారని అగ్నిని అజస్రం అంటారు. బ్రహ్మయజ్ఞ దేవపూజా నిరతులు, అగ్నిపూజా పరాయణులు, గురుపూజారతులు బ్రాహ్మణులను సత్కరించినవారు వీరంతా స్వర్గంలో భాగస్వాములవుతారు. సూతుణ్ణి ఋషులిలా ప్రశ్నించారు. నూతముని, అగ్నియజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞములను గూర్చి, గురుపూజ, బ్రహ్మతృప్తిని గూర్చి మాకు క్రమంగా చెప్పండి. సూతుడిలా చెప్పసాగారు. ఓ మునులారా! అగ్ని యందు హోమ ద్రవ్యాన్ని సమర్పించే కర్మకు అగ్ని యజ్ఞమని పేరు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారు అగ్ని యందు సమిధలను మాత్రమే హోమం చేయాలి. బ్రహ్మచర్యవ్రత నియమాలను పాటించాలి. గృహస్థాశ్రమ స్వీకారం చేసి ఓపాసనకర్మను ప్రారంభించే వరకు అలాగే చెయ్యాలి. హితకరము, పవిత్రము అయిన ఆహారాన్ని మితంగా భుజించుటే వానప్రస్థులకు, యతులకు అగ్ని యజ్ఞమవుతుంది. వారికి వేరే అగ్నిహోత్రం లేదు. ఆత్మయందు సమారోపితమైన అగ్నిహోత్రం గలవారు వారు. ఓపాసనాగ్నిని స్థాపించిన నాటినుండి దానిని ఒక గాండంలో గాని, గర్తంలో గాని ఆరిపోకుండా రక్షించాలి. దానిని అజస్రం అంటారు. రాజగయం వల్లగాని, లేదా దైవం అనుకూలించకపోవటం వల్లగాని అగ్నిని సంరక్షించుకోలేని స్థితిలో బ్రాహ్మణుడు ఆత్మయందు లేక అరణియందు ఆ అగ్నిని న్యాసం చెయ్యాలి. దానికి సమారోపిత మనిపేరు. ఉదయకాలంలో అగ్నియందీయబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని, సాయంకాల ఆహుతి సంపత్తిని కలిగస్తుంది. పగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడుతుంది కనుక ఈ ఆహుతులకు అగ్నియజ్ఞము అని పేరు. స్థాళిపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతలనుద్దేశించి అగ్నిలో చేసే హోమానికి దేవయజ్ఞము అని పేరు. చూడాకరనాది, పుట్టు వెంట్రుకలు తీయటం, కర్మలలో లౌకికాగ్ని యందు చేయబడే హోమం కూడా దేవయజ్ఞమే. దేవతల తృప్తి కొరకు బ్రాహ్మణుడు నిత్యము బ్రహ్మయజ్ఞం చేయాలి. వేదాధ్యయనానికి బ్రహ్మయజ్ఞమని పేరు. ఉదయం నిత్యకర్మను ఆచరించి ఆపై సాయంకాలం వరకు వేదపజనం చెయ్యాలి. ఇక సాయంకాలానంతరం వేదపజనానికి విధి లేదు. ఇక అగ్ని లేకుండా చేసే దేవయజనాన్ని వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. సృష్ట్యాది యందు సర్వజుడు, కరుణాకరుడు అయిన మహాదేవుడు లోకోపకారార్థమే వారము లను కల్పించాడు. సంసారమనే రోగానికి వైద్యుడైన శివుడు ముందుగా ఆరోగ్యాన్నిచ్చే తన వారాన్ని కల్పించాడు. ఆపై సంపత్కరమైన తన మాయ యొక్క వారాన్ని, ఆ తర్వాత జనన సమయంలో కష్టాలను దాటే నిమిత్తం కుమారవారాన్ని, ఆ వెనుక మానవుల రక్షణ కొరకు రక్షకుడైన విష్ణువు యొక్క వారాన్ని, ఆ మీద ప్రాణుల ఆయుర్దాయాన్ని నిర్ణయించే పరమేశి అయిన బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరమైన వారాన్ని కల్పించాడు. తరువాత పుణ్య పాపాలను నిర్ణయించి ఫలితాలనిచ్చే ఇంద్ర, యములకు వారాలను కల్పించాడు. ఈ 2 వారాలు భోగప్రదము, మృత్యుహరము అయిన శుభకరమైన వారాలు. మానవులకు సుఖదుహక సూచకాలైన ఆదిత్యాది గ్రహాలను వారాలకు ప్రభువులను చేసి జ్యోతిశ్చక్రంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠించారు. ఆదిత్యుడు మొదలుగా ఆయా దేవతల వారాలలో వారిని పూజించుట వలన వరుసగా ఆరోగ్యం, సంపదలు, వ్యాధి నాశము, పుష్టి, ఆయుర్దాయం, గోగం, అమృతత్వం అనే ఫలాలు కలుగుతాయి. ఆయా దేవతలు సంతోషిస్తే ఆయా వారఫలాలు కలుగుతాయి. ఎవరిని పూజించినా ఫలాన్ని ఇచ్చేవాడు శివుడు మాత్రమే. దేవతా ప్రీత్యర్థం పూజ 5 విధాలుగా కల్పింపబడింది. అవి మంత్రజపం, హోమం, దానం, తపస్సు మరియు సమారాధన అనేవి. సమారాధన అంటే వేదిని, ప్రతిమను, అగ్నిని, బ్రాహ్మణుని ఉపచారాలతో పూజించాలి. నేత్రరోగం, శిరోరోగం, కుష్య ఇత్యాది చర్మరోగ నివారణార్థమే ఆదివారం నాడు సూర్యుని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అలాగే సోమవారం నాడు సంపద కొరకు లక్ష్మిని, మంగళవారం నాడు రోగ నివారణార్థం కాలిని, బుధవారం నాడు కుటుంబంలోని వారందరి ఆరోగ్యం, క్షేమం కొరకు విష్ణువును, గురువారం నాడు ఆయువును, ఆరోగ్యాన్ని కోరే దేవతలను, శుక్రవారం నాడు భోగముల నిమిత్తం దేవతలను పూజించి వేదవిధులకు బ్రాహ్మణులకు అన్నం పెట్టి దక్షిణలతో సత్కరించాలి. శనివారం నాడు రుద్రాది దేవతలను ఆరాధిస్తే అపమృత్యువు నుండి తప్పించుకొంటారు. దేవతారాధన నిత్యం చెయ్యాలి. గృహస్థుడు తన గృహంలో శుభకర్మలకు ఆదియందు, అశుభ కర్మలకు అంతమునందు, జన్మతిథినాడు శుభాలను కోరి ఆదిత్యాది గ్రహాలను ఆరాధించాలి. బ్రాహ్మణులు మంత్రయుక్తంగానూ ఇతరులు తంత్రోక్తంగానూ దేవయజ్ఞాన్ని చెయ్యాలి. పేదవారు తపస్సుతోనూ, ధనవంతుడు ధనంతోనూ దేవపూజ చేస్తే అది ఇహపర సాధకమవుతుంది. నీడనిచ్చే చెట్లను పాతుట, చెరువులు త్రవ్వించుట, దేవాలయ,
వేదపాఠశాలలను స్థాపించుట ఇత్యాది ధర్మకార్యాలను ధనవంతుడు చేస్తే అనేక భోగ భాగ్యాలను పొంది జ్ఞాన సిద్ధిని కూడా పొందుతారు. సూతుణ్ణి ఋషులు దేశ, కాల, పాత్రల గురించి దాన విశేషాన్ని గురించి చెప్పమని కోరగా సూతుల్లా అంటున్నారు, ఋషులారా, దేవయజ్ఞాది కర్మల యందు శుద్ధ గృహం సమఫలాన్ని ఇస్తుంది. ఆపైన గోశాల, జలాశయ తీరం, మారేడు తులసి రావి చెట్ల మూలం, దేవాలయం, తీర్థం, నదీతీరం సప్తగంగా తీరాలు ఇవన్నీ క్రమంగా ఒకదానికంటే మరొకటి 10 రెట్లు ఫలాన్నిస్తాయి. గంగ, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, రేవా నదులకు సప్తగంగలని పేరు. వీటి కంటే సముద్ర తీరం దానికంటే పర్వత శిఖరం శ్రేష్టమైనవి. మనస్సుకు నచ్చిన స్థలం అన్నింటికంటే గొప్పది. యజ్ఞదానాది కర్మలకు కృతయుగంలో సంపూర్ణ ఫలం, త్రేతలో 3 వంతులు, ద్వాపరంలో సగం, కలిలో 4వ వంతు, కలిలో సగం పూర్తయ్యాక 4వ వంతు కంటే తక్కువ ఫలం లభిస్తుంది. పవిత్రమైన అంతఃకరణతో పవిత్ర దినాన పుణ్యకర్మను ఆచరిస్తే సమఫలం లభిస్తుంది. రవి సంక్రమణం నాడు, విషువత్తుల యందు, దక్షిణాయన ప్రారంభంలోనూ, మకర సంక్రాంతి నాడు, చంద్రగ్రహణం వాడు, సూర్యగ్రహణ కాలమందు ఆచరించిన పుణ్యకర్మలకు క్రమంగా ఒకదాని కంటే మరొక దానికి 10 రెట్లు ఫలం అధికం. జన్మ నక్షత్రం వచ్చిన దినం, వ్రతసమాప్తి బనదినట్ల ఇవి సూర్యగ్రహణ కాలంతో సమమైనవి. మహాపురుష సంగమం కోటి సూర్యగ్రహణాలతో సమానమైనది. తపోనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, యోగులు మరియు యతులు పూజార్హులు. వీరు పాపక్షయకారకులు. గాయత్రిని 24 లక్షలు జపంచేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలనిచ్చే పాత్ర అని చెప్పబడుతున్నారు. మానవుడు పతనం కాకుండా రక్షించే శాస్త్రానికి పాత్రము అని పేరు. మరియు దాతను పాతకముల నుండి రక్షించేవాడు కనుక యోగ్యుడైన ప్రతిగ్రహీత పాత్రము అనబడుతున్నాడు. గానం చేయు వానిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు. లోకంలో ధనంలేనివాడు ఇతరులకు ధనాన్ని దానం చెయ్యలేడు గదా. అలాగే స్వయం శుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేరు. గాయత్రీమంత్ర శుద్ధుడు శుద్ధ బ్రాహ్మణుడనబడుతున్నాడు. అలాంటి బ్రాహ్మణుడు జప, హోమ, పూజాది సర్వకర్మల యందు దానం చెయ్యటానికి, స్వీకరించటానికి అర్హుడు. ఆకలితో బాధపడుతున్న వారెవరైనా అన్నదానానికి అర్హులే. మనోనిగ్రహం గల శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చెంత గాయత్రిని మంత్రార్ణ పూర్వకంగా సంపూర్ణంగా గాని లేదా కేవల మంత్రాన్ని గాని తెలుసుకొంటే అవిష్టాలన్నీ నెరవేరుతాయి. అడిగితే ఇచ్చేదానం కంటే అడగకుండా ఇచ్చేదానం గొప్పది. జాతిమాత్ర బ్రాహ్మణుడే దీనంగా జీవిస్తున్నవారు, వేదవేత్త అయిన విప్రుడు, గాయత్రీ జపయుక్తుడు, విష్ణుభక్తుడైన విప్రుడు, శివభక్తుడైన భూసురుడు. వీరందరూ దానాన్ని గ్రహించటానికి ఉత్తమమైనవారు. అన్నదానానికి 10 అంగములున్నాయి. 1 ఆదరం, 2 ఆహ్వానం, అభ్యంగనం, పాదసేవ 5, వస్త్రం 6, గంధాదులతో పూజ 7, అప్పములు, పచ్చెళ్లతో కూడిన షడ్రసోపేతమైన భోజనం 8, తాంబూలం 9, దక్షిణ 10, నమస్కారం. ఇలాంటి 10 అంగాలతో కూడిన యోగ్యమైన అన్నాన్ని అహింసావ్రతుడు, గాయత్రీ మంత్రానుష్యాన తత్పరుడు, వేదవేత్త, గుణశీలయుతుడు అయిన బ్రాహ్మణునకు ఆదివారం నాడు పెడితే ఆ దాత 100 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవిస్తారు. అన్నిటా అర్హుడైన బ్రాహ్మణుడు దొరికితే మాత్రం సత్కరించకుండా పంపించకూడదు. విద్యనుగోరు మానవులు బాలురయందు బ్రహ్మభావన చేసి అన్నదానం చెయ్యాలి. పుత్రార్థి అయినవాడు యువకులయందు విష్ణుబుద్ధితో దానం చెయ్యాలి. జ్ఞానార్జీ బనవాడు వృద్ధులయందు రుద్రబుద్ధితో దానం చెయ్యాలి. సద్బుద్ధిని కోరు మానవులు కన్యలయందు సరస్వతి భావనను, గోగాలను కోరువారు యువతుల యందు లక్ష్మీబుద్ధితోనూ, ఆత్మజ్ఞానాన్ని కోరువారు వృద్ధ స్త్రీల యందు పార్వతీ భావనతోనూ దానాలను చెయ్యాలి. ఋషులారా, సంపాదనా మార్గాన్ని అనుసరించి ఉత్తమం, మధ్యమం, అధమం అని ధనం 3 విధాలుగా ఉంటుంది. శుద్ధమైన ద్రవ్యాన్నే దానం చెయ్యాలి. దానివల్ల పూర్ణఫలం వస్తుంది. స్త్రీలకు తండ్రి, భర్త ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం. గోవు, భూమి, తెలలు, బంగారం, నేయి, వస్త్రములు, ధాన్యము, బెల్లం, వెండి, లవణం, గుమ్మడికాయ, కన్య ఈ 12 వస్తువులు దానార్హమైనవి. పనస, మామిడి వంటి పండ్లు, మినుము, కంది, పెసర వంటి పప్పులను, మిరియాలు, ఆవాలు, ధనియాలు ఇలాంటి శాకోపకరణాలను దానం చేయాలి. ఇక విద్వాంసుడు ఇతరుల శ్రోత్రాది ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే శబ్దాది విషయాలను దానం చేస్తే ఇంద్రియాధిష్టాన దేవతలు సంతోషిస్తారు. గురుముఖతః వేద శాస్త్రాధ్యయనం చేసి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలం కలదనే నిశ్చయ బుద్ధిని కలిగియుండుటే ఆస్తిక్యం. ఇతరుల గయం వల్ల ఆస్తిక్యాన్ని కలిగియున్నట్లు నటించుట అధమం. దరిద్రుడు ఏమి లేనివాడే అయినా వాచిక, కాయక యజ్ఞాలను చెయ్యాలి. మంత్రస్తోత్రపాజం, జపం ఇత్యాదులు వాచిక యజ్ఞం. తీర్థయాత్ర వ్రతాలను ఆచరించుట ఇత్యాదులు కాయక యజ్ఞం. ఏదో ఒక ఉపాయం చేత కొద్దిగానైనా దేవతర్పణ బుద్ధితో కర్మను చెయ్యాలి. తపస్సును, దానాన్ని విడిచిపెట్టకూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన దానంగాని,
ఏకర్మలనా సరే మోక్షాన్నిస్తుంది. ఋషులు సూతుణ్ణి ప్రార్థన ప్రతిమా పూజా విధానాన్ని గూర్చి చెప్పవలసిందని కోరగా సూతుడిలా అంటున్నారు: ఋషులారా, మీరు చక్కగా అడిగారు. సర్వకాలాల్లోనూ సర్వఫలాలను ఇచ్చి వెంటనే దోహకాన్ని పోగొట్టే పూజావిధిని చెప్పుతున్నాను వినండి. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.